అమెరికా 250వ స్వాతంత్ర వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా తెలంగాణ మధ్య అనుబంధాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ కు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే తాము గ్లోబల్ సీఓలను ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉన్న రహదారిని డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్ లో యుఎస్ రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రతి తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగంగా మారిందని, ఐటీని దాటి ఏఐ, క్లీన్ ఎనర్జీ రంగాల వైపు తెలంగాణ అమెరికా భాగస్వామ్యం విస్తరించిందన్నారు భట్టి విక్రమార్క. లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయమన్నారు భట్టి. In Hyderabad, if you give us a development center, we may send back a global CEO. హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఇరు దేశాల వ్యూహాత్మక సహకారానికి నడిబొడ్డుగా మారిందని యుఎస్ రాయబారి సెర్గియో గోర్ కొనియాడారు. భారత్ అమెరికా భాగస్వామ్యం ఎంత వేగంగా దూసుకుపోతుందో చూడడానికి హైదరాబాద్ కంటే ఉదాహరణ మరొకటి లేదన్నారు. కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ పేరు పెట్టడం తెలంగాణ ప్రభుత్వం తమకు ఇచ్చిన గొప్ప గౌరవమని సెర్గియో గోర్ తెలిపారు.